हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल के स्वागतम। ఈ రోజు మనం గుమ్మడికాయ గురించి తెలుసుకుంటున్నాం। గుమ్మడికాయలో రెండు రకాలు ఉంటాయి। ఒకటి బూడిద గుమ్మడికాయ, రెండోది తీపి గుమ్మడికాయ। ఈ రోజు మనం తీపి గుమ్మడికాయ గురించి తెలుసుకుంటున్నాం। కీళ్ళ నొప్పులు తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది। కుకుర్బిటేసి కుటుంబానికి చెందిన గుమ్మడిని తీప గుమ్మడి అని పిలుస్తారు। ఆంధ్రులకు గుమ్మడి శుభప్రదమైన మరియు ప్రీతికరమైన కూరగాయ। గుమ్మడికాయ దాదాపుగా అన్ని ప్రదేశాలలో విరివిగా లభ్యమవుతుంది। భారతీయ సాంప్రదాయ వంటకాలలో ఎక్కువగా గుమ్మడికాయని వాడతారు। గుమ్మడికాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి। అలాగే ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు। గుమ్మడికాయతో రకరకాల వంటలు చేసుకుని తినవచ్చు, అలాగే జ్యూస్ చేసుకుని తాగవచ్చు, సూప్లా తీసుకోవచ్చు। ఎలా తీసుకున్నా గుమ్మడికాయలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలన్నీ మనకి అందుతాయి। గుమ్మడికాయలో పొటాషియం, ఫాస్ఫరస్, సల్ఫర్, మెగ్నీషియం, కాల్షియం, కెరోటినాయిడ్స్, ఫైబర్, విటమిన్ ఇ, కాపర్, విటమిన్ ఏ, ఐరన్, విటమిన్ సి, జింక్ వంటివి సమృద్ధిగా ఉంటాయి। గుమ్మడికాయలో విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి। క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి। ఇక ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు। వయసు పెరిగాక వస్తే కీళ్ళ నొప్పులు పర్వాలేదు, కానీ చిన్న వయసులోనే కీళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి। మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ వంటివి వచ్చినప్పుడు కీళ్లలో వాపు, కీళ్ల మధ్య మృదులాస్థి కరిగినప్పుడు ఈ సమస్యలు వస్తాయి। కీళ్ళు రెండు కీళ్ల మధ్య ఉండే మృదులాస్థి కరిగినప్పుడు ఆ ఒత్తిడి కారణంగా నొప్పి వస్తుంది, అలాగే మంట కూడా వస్తుంది। రెండు కీళ్ళు కదలిక సౌకర్యవంతంగా ఉండాలి అంటే కీళ్ల మధ్య మృదులాస్థి బాగుండాలి। మృదులాస్థి సరిగా లేనప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి రుద్దుకొని నొప్పి, వాపు, తిమ్మిరి వంటివి వస్తాయి। ఈ సమస్యను తగ్గించుకోవాలంటే రెగ్యులర్గా ఈ గుమ్మడికాయను ఆహారంలో భాగంగా చేసుకోవాలి। ఖచ్చితంగా వారంలో 3 సార్లు ఈ గుమ్మడికాయని ఆహారంలో భాగంగా చేసుకుంటే కీళ్ళ నొప్పుల నుంచి, మోకాళ్ళ నొప్పుల నుంచి, నడుం నొప్పి, ఇలాగ ఎటువంటి కీళ్ళ నొప్పులు, జాయింట్ నొప్పుల నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది। కండరాల నొప్పులు కూడా తగ్గుతాయి। కీళ్ల మంటను తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ గుమ్మడికాయలో ఉన్న పోషకాలు। గుమ్మడికాయలో బీటా కెరోటిన్, B6, విటమిన్ సి మరియు మెగ్నీషియం చాలా సమృద్ధిగా ఉంటుంది। ఇవి కీళ్ల నొప్పులు తగ్గించడానికి చాలా బాగా సహాయపడతాయి। అలాగే గుమ్మడికాయలో ఉండే కాల్షియం ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది। అందువల్ల గుమ్మడికాయను రెగ్యులర్గా తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడునొప్పి, కండరాల నొప్పులు, ఇలా నొప్పులతో బాధపడే వారికి చాలా మంచి ప్రయోజనం కనబడుతుంది। అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో శరీరంలో రోగనిరోధక శక్తి కూడా బాగా ఉండాల్సిన అవసరం ఉంది। శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది। దీనిలో ఉండే బీటా కెరోటిన్ మన శరీరంలో విటమిన్ ఏగా మారుతుంది। విటమిన్ ఏ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది। ఇన్ఫెక్షన్తో పోరాటం చేయడానికి కూడా సహాయపడుతుంది। విటమిన్ ఏ లోపం ఉంది అంటే రోగనిరోధక శక్తి బలహీనంగా ఉందని అర్థం। గుమ్మడికాయలో విటమిన్ సి కూడా సమృద్ధిగా ఉంటుంది। ఇది తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది, అలాగే రోగనిరోధక కణాలు మరింత సమర్థవంతంగా పనిచేయడానికి సహాయపడుతుంది। శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గితే కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వంటివి కూడా వస్తాయి। కాబట్టి శరీరంలో రోగనిరోధక శక్తి బలంగా ఉంది అంటే ఎటువంటి నొప్పులు ఉండవు। అలాగే కీళ్ళ నొప్పులు ఉన్నవారు, శరీరంలో రోగనిరోధక శక్తి పెంచుకోవాలి అనుకుంటున్న వారు ఖచ్చితంగా వారంలో 3 సార్లు గుమ్మడికాయని తినడం అలవాటుగా చేసుకోండి। గుమ్మడికాయని కూరగా చేసుకోవచ్చు, పులుసుగా చేసుకోవచ్చు, లేదా సూపుగా చేసుకుని తాగవచ్చు। ఏ విధంగా తీసుకున్నా మంచి ప్రయోజనాలు కనబడతాయి। గుమ్మడికాయలో ఆల్ఫా కెరోటిన్, బీటా కెరోటిన్, బీటా క్రిస్టోక్సిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయి। ఇవి కణాలకు హాని చేయకుండా కాపాడతాయి, శరీరంలో రోగనిరోధక వ్యవస్థను పెంచుతాయి। అంతేకాకుండా కంటి సమస్యలు లేకుండా చేయటానికి విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది। వయసు పెరిగే కొద్దీ కంటికి సంబంధించిన సమస్యలు రావటం సహజమే, అటువంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది। గుమ్మడికాయలో విటమిన్ ఏ, లుటిన్, జియాక్సిన్ సమృద్ధిగా ఉండటం వలన కంటి చూపు సమస్యలు ఏమీ లేకుండా ఉంటుంది। గుమ్మడికాయలో ఉన్న మరొక అద్భుతమైన ప్రయోజనం ఏమిటంటే అధిక బరువును తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది।
ఈ రోజుల్లో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. బరువు పెరగడం అయితే తొందరగా పెరిగిపోతున్నాం. తగ్గాలంటే చాలా కష్టం అయిపోతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకున్న వారు వారంలో 3 సార్లు గుమ్మడికాయను ఖచ్చితంగా రెగ్యులర్గా డైట్లో ఉండేలా ప్లాన్ చేసుకోండి. గుమ్మడికాయలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన ఆకలిని నియంత్రిస్తుంది. గుమ్మడికాయలో కెరటినాయిడ్స్ కూడా అధికంగా ఉంటాయి. అవి కూడా ఆకలి ఎక్కువ వేయకుండా సహాయపడతాయి. అంతేకాకుండా కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి ఆకలి తొందరగా వేయకుండా చేస్తుంది. కాబట్టి బరువు సమస్యతో బాధపడుతున్న వారు గుమ్మడికాయను తప్పనిసరిగా తీసుకోండి. గుమ్మడికాయలో ఉన్న గింజలు కూడా మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. గుమ్మడికాయ గింజలు రెండు మనకు చాలా బాగా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. గుమ్మడికాయలో పొటాషియం, విటమిన్ సి, ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన చెడు కొలెస్ట్రాల్ తొలగించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా ప్రోత్సహించడమే కాకుండా రక్తనాళాలలో రక్తం ప్రవాహం బాగా జరిగేలా చేసి గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. దీనిలో ఉండే పొటాషియం రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. బీటా కెరోటిన్ వంటి కెరోటినాయిడ్లు సహజసిద్ధమైన సన్ బ్లాక్గా పనిచేస్తాయి. హానికరమైన యూవీ కిరణాలు దెబ్బతినకుండా చర్మ కణాలను రక్షించడంలో సహాయపడతాయి. విటమిన్ సి కూడా చర్మానికి సహాయపడుతుంది. చర్మంలో కొలజన్ ఉత్పత్తిని పెంచడానికి చాలా బాగా సహాయపడుతుంది. గుమ్మడికాయలో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా అని ప్రతిరోజు తీసుకుందామని కొంతమంది అనుకోవచ్చు. కానీ ఏదైనా లిమిట్గా తీసుకుంటేనే మనకు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి వారంలో 3 సార్లు మాత్రమే గుమ్మడికాయను తీసుకోండి. గుమ్మడికాయ ఎలర్జీ ఉన్నవారు గుమ్మడికాయ తీసుకోకుండా ఉంటేనే మంచిది. చాలామంది గుమ్మడికాయ అంటే ఇష్టంగానే తింటూ ఉంటారు. చాలా తక్కువగా ఎలర్జీ అనేది వస్తుంది. అలా ఎలర్జీ ఉందనిపించిన వాళ్ళు గుమ్మడికాయకి దూరంగా ఉండటమే మంచిది. ఎలర్జీ ఉందని అనుమానం ఉన్నప్పుడు చిన్న ముక్క తిని ఎటువంటి తేడా లేదు అనిపిస్తే అప్పుడు గుమ్మడికాయను తినటం ప్రారంభించండి. గుమ్మడికాయ ప్రతి సీజన్లోనూ రెగ్యులర్గానే మనకు కూరగాయల కొట్టుల్లో అలాగే సూపర్ మార్కెట్లో కూడా విరివిగా లభ్యమవుతున్నాయి. కాబట్టి మనం ఒక గుమ్మడికాయ తెచ్చుకొని తింటే ఇప్పుడు చెప్పిన అన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా మోకాలు నొప్పులు, అధిక బరువు సమస్య నుంచి బయటపడాలి అంటే గుమ్మడికాయ తప్పనిసరి. అలాగే శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండాలి అన్న గుమ్మడికాయను తినాల్సిందే. శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంది అంటే మనకు ఏ వ్యాధి వచ్చినా తట్టుకునే శక్తి ఎక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా గుమ్మడికాయని తెచ్చుకొని కూరగానో పులుసుగానో చేసుకుని తినండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.